ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం చదువుతానండి. చూడండి. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ఆయన భూమి మీద బ్రతుకున్నటువంటి దినాల్లో వాక్యాన్ని బోధించేటువంటి సమయంలో ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఒక బోధకుడు ఆయన్ని ఒక ప్రశ్న అడగటం జరిగింది. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి? నిత్య జీవము అంటే పరలోకానికి వారసుని నేను అవ్వాలి అనుకుంటే మరి నేనేం చేయాలని యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడగటం జరిగింది. ఆయన ధర్మశాస్త్రం ముందు ఏం రాయబడింది ఏంటని అడిగితే ఆయన చెప్పాడు, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతోను ప్రేమించాలని, తర్వాత ఇంకొకటి కూడా, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. బాగానే చెప్పాడు సమాధానం. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి బోధకుడు కనుక ధర్మశాస్త్రం గురించి ఏంటంటే బాగా తెలుసు అతనికి. అయితే ఏంటంటే అతన్ని శోధించాలని, యేసుక్రీస్తు వారిని శోధించాలని ఈ ప్రశ్న అడిగాడు. మంచి ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగలేదు. మంచి ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగకుండా ఆయన్ని శోధించాలి, ఆయన ఇరుకును పెట్టాలి అన్న ఉద్దేశంతో మరి ఆ యొక్క బోధకుడు ఆ ప్రశ్న అడగటం జరిగింది. అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏంటంటే, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఇంతకీ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ 2 ఆజ్ఞలు. మొదటిది పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ మనసు, పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆ బోధకుడు ఏమడిగాడంటే, ఇంతకీ నా పొరుగువాడు ఎవరు అని ఆయన్ని అడగటం జరిగింది. అప్పుడు ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆయన ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దయచేసి కొంచెం జాగ్రత్తగా గమనించండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారి అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేరి. ఒక వ్యక్తట యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్నాడు. ఆ దిగి వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రయాణంలో దొంగల చేతికి చిక్కాడు. ఈ దొంగల చేతికి చిక్కినప్పుడు దొంగలు ఏం చేశారంటే,
అతని యొక్క బట్టలు దోచుకున్నారు. కొట్టి, అంత మాత్రమే కాకుండా కొట్టి, కొన ప్రాణంతో ఏంటంటే మరి విడిచిపెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్నాడట ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు. అయితే ఇక్కడ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చున్నాడు అంటే అర్థం మనం కొంచెం ఆలోచన చేస్తే, యెరూషలేము కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉందని, యెరికో ప్రాంతం లేక యెరికో పట్టణం కొంచెం పల్లపు ప్రాంతంలో ఉన్నదని మనకి చాలా సులువుగా అర్థమవుతుంది. అయితే ఈ యెరికో పట్టణం కూడా ఎక్కడుంటుందంటే సుమారుగా మృత సముద్రానికి కొంచెం దగ్గరలో ఉండేటువంటి పట్టణం ఇది. ఈ ప్రాంతం యెరికో పట్టణం మృత సముద్రం, దాన్ని డెడ్ సీ అంటారు. ఈ మృత సముద్రానికి కొంచెం దగ్గరగా ఉండేటువంటి పట్టణం అన్నమాట అండి ఈ యెరికో పట్టణం. సో ఈ యెరికో పట్టణాన్ని కొంచెం పల్లంలో ఉంటది. ఏమండి? ఈ యెరూషలేము నుండి దిగి వెళ్ళుచున్నాడు ఒక మనుష్యుడు. అయితే మార్గమధ్యంలో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, దొంగలు చేతికి చిక్కాడు. ఈ దొంగల చేతికి మరి చిక్కిన తర్వాత వాళ్ళు అతని దగ్గర ఏమైతే ఉన్నాయో అవి దోచుకున్నారు. అతని దగ్గర ఏమున్నాయట? అతని బట్టలు దోచుకున్నారు. తర్వాత కొట్టి కొన ప్రాణంతో మరి విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. ఏమండి, ధనం దోచుకున్నట్టు యేసుక్రీస్తు వారు చెప్పలేదు, కానీ ఇక్కడ బట్టలు దోచుకున్నారని ఆయన చెప్పడం జరిగింది. ఆ కాలంలో బట్టలు నిజంగా చాలా విలువైనవండి. అంటే మొదటి శతాబ్ద కాలం కానివ్వండి, లేదనుకుంటే మరి రాజుల కాలం కానివ్వండి, అంటే మనం మోషే కాలానికి వెళ్ళినా, న్యాయాధిపతుల కాలానికి వెళ్ళినా, దావీదు కాలానికి వెళ్ళినా, ఈ బట్టలు కొంచెం విలువ కలిగినవిగా మనకు కనపడతాయి ఉంటాయి. ఈ రోజుల్లో మనకు బట్టలు చాలా రకాలు వచ్చేసినాయి, చాలా రకరకాలుగా. 100 రూపాయలకి చీర దొరుకుతుంది, 1,00,000 రూపాయలకి, 10 లక్షలకి చీర దొరుకుతుంది. ఏమండి? మరి 150 రూపాయలకి ప్యాంటు షర్ట్ వస్తుంది, 10,000కి ప్యాంటు షర్ట్ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో బట్టలు చాలా విలువ కలిగినవిగా ఉండేవి. కనుక అతని దగ్గర ఉన్నటువంటి బట్టలు దోచుకున్నారు. అతని దగ్గర ఉన్న బట్టలు దోచుకుని అతను కొట్టి కొన ప్రాణంతో ఆయన్ని విడిచిపెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటో ఒకసారి మనం చదువుదామండి. కిందకి చదువుదాం. 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. ఏమండి? మొట్టమొదటిగా ఎవరు చూశారట? ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఆ మార్గంలో యాజకుడు ప్రయాణం చేస్తున్నాడు. యాజకుడు అంటే ఎవరు? మనుషులకి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యక్తి యాజకుడు. ధర్మశాస్త్ర కాలంలో కానివ్వండి, మరి యేసుక్రీస్తు వారు బ్రతుకున్నటువంటి దినాలలో కూడా ప్రధాన యాజకులు మరి దేవాలయంలో ఏంటంటే ఉండేవారు. సంవత్సరానికి ఒకరు మారుతూ ఉండేవాళ్ళు. అలాగే యాజకులు అంటూ ఉండేవారు. అంటే బలులు అర్పించటం కానీ, ఆరాధన, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏంటంటే యాజకుల ద్వారానే జరిగేది. అంటే యాజకుడు అంటే దేవునికి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. మామూలు మనుషుల కంటే కూడా దేవుని గురించి ఎక్కువ సంగతులు, దేవుని గురించి ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి యాజకుడు. ఏమంటే అలాంటి వ్యక్తి మరి ఆ మార్గాన్ని ప్రయాణించడం జరిగింది. చూచాడు, ఎవరైతే మరి పడిపోయి ఉన్నారో కొన ప్రాణంతో కొట్టుకులాడుతున్నాడో అతను చూశాడు. చూచి ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోయాడు అంటే మనకెందుకులే అనుకున్నాడు. అంటే
మనకెందుకులే అని అనుకునేటువంటి మనస్తత్వం ఒక యాజకుడిలో కూడా ఉంది. అంటే యాజకుడు దేవుని గూర్చి తెలిసినటువంటి వ్యక్తి యాజకుడే మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయాడు గానీ, అరే ఏంటి ఇలా పడున్నాడని చెప్పి అతని మీద మరి దయ చూపించలేదు, జాలి చూపించలేదు, కనికరపడలేదు ఒక యాజకుడు. తర్వాత ఇంకొకరొచ్చారండి. అతనెవరంటే లేవీయుడు. చూద్దాం. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయెను. చూచి ప్రక్కగా వెళ్ళిపోయి లేవీయుడండి. అంటే ఈ లేవీ గోత్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళే యాజకులు. ధర్మశాస్త్ర కాలంలో ఈ లేవీ గోత్రంలో ఉన్నటువంటి వారే యాజకులు అయ్యేవారు. అలాంటి యాజకుడు చూసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ లేవీ గోత్రంలో ఉన్నటువంటి ఒక లేవీయుడు కూడా చూచాడు. చూచి వెళ్ళిపోయాడు. చూసారా? యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయారు. యాక్చువల్లీ లేవీయులని దేవుడు ఏర్పరచుకున్నాడండి. యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ, లేవీ గోత్రాన్ని కానీ దేవుడు ఏర్పరచుకోవడం జరిగింది. వారి ద్వారానే మరి పాత నిబంధన కాలంలో ప్రతిదీ కూడా ప్రత్యక్ష గుడారంలో కానీ, దేవాలయాల్లో కానీ సమస్తము వారి చేతే నడిచేది. లేవీలు, లేవీ గోత్రం, అందులో ఉన్నటువంటి యాజకులు. అలాంటి వారే మాకెందుకు, మాకేం అవసరం, లేనిపోయిన తలకాయ నొప్పి అని చెప్పి మరి వెళ్ళిపోవటం జరిగింది. చూసారా? అయితే చివరిగా ఇంకొక అతను వచ్చాడండి. చూద్దాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. చూసారా? ఒక సమరయుడండి. సమరయుడు అంటే యూదులు సమరయులతో స్నేహం చేయరండి. ఈ సమరయులు అనేది మనం యాక్చువల్గా చెప్పుకోవాలంటే సమరయ అంటే షమ్రోను. బయలుదేవతల్ని విగ్రహాలని పూజించేటటువంటి వ్యక్తుల యొక్క జాబితాలో ఉన్నటువంటి మనుషులుగా కనపడతారు. అందుకోసమే మత్తయి సువార్తలో ఆయన ఒక మాట అంటాడు 10వ అధ్యాయంలో, ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకు వెళ్ళడు కానీ అన్యజనుల పట్టణంలో కానీ సమరయులు ఏ పట్టణంలో కానీ మీరు ప్రవేశించొద్దు అంటాడు ఆయన. అంటే ఈ సమరయులు అంటే ఒక రకంగా మిశ్రిత జనం. అంటే ఇశ్రాయేలు కానటువంటి వారు ఉండేటువంటి ఒక మిశ్రిత జనముతో ఈ యొక్క ఈ షమ్రోను గురించి ఇది పెద్ద చరిత్ర అండి. పాత నిబంధనలో చాలా చెప్పబడింది ఈ షమ్రోను గురించి. సో అందుకోసం ఏంటంటే ఈ యూదులు ఏంటంటే ఈ సమరయులతో సాంగత్యం చెయ్యరు. ఏమండి? అదే ఈ సమరయుడు ఆ మార్గంలో ఒక సమరయుడు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ ఆ యొక్క పడి ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూచి వెంటనే దగ్గరకు వచ్చి వెంటనే అతనికి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయాలు కడిగి ఏమండి మరి పూటకోళ్ళవాని ఇంటికి తీసుకువెళ్ళటం జరిగింది. పూటకోళ్ళవాని ఇల్లు అంటే ఒక రకంగా సత్రాలండి. సత్రాలు అంటారు. ఇంతకుముందు ఏంటంటే సత్రాలని ఉండేవి. అంటే ఏంటంటే పూర్వకాలంలో ఇప్పటిలాగా మనకి ఏంటంటే ఏదో కార్లు మరి వెహికల్స్ ఇలా ఉన్నట్టు ఏంటంటే ఆ కాలంలో ఉండేవి కాదు. కొంచెం కొన్ని వందల సంవత్సరాలుగా వెనక్కి వెళితే ఉండేవి కాదు. ఆ కాలంలో ఏం చేసేవారంటే ప్రతి ఒక్కరు ఏంటంటే గాడిద మీద కానీ ఒంటెల మీద కానీ లేదా కాలి నడకనే ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఆ దగ్గరలో ఏంటంటే ఊర్లు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే దగ్గరలో సత్రాలు అంటూ ఉండేయండి.
ఆ సత్రాల్లో ఏంటంటే డబ్బులిచ్చి ఏంటంటే, ఆ రాత్రి అక్కడ పడుకుని, తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచి మరలా వెళ్ళిపోతూ ఉండేవారు. అదే పూటకోళ్ళవాని ఇల్లు అంటే అదే. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే సత్రాలు. ఇక్కడ మాకు కూడా మాకు తెలిసిన సత్రాలు ఉంటాయి. ఇక్కడ రామ్ గోపాల్ సత్రం అని ఉంటుంది. మాకు ఇక్కడ తెలిసింది. ఏవండీ? అక్కడ కూడా అంతే. అంటే ఇవన్నీ ఇప్పుడు కట్టినయి కాదు. ఎప్పుడో కట్టినవి. కానీ మన దేశంలో ఎలా ఉందంటే, ఈ సత్రాలు కూడా కులాల పేరు మీద కూడా ఏర్పడిన సత్రాలండి. అంటే ఏ సత్రంలో అయినా ఒక మనిషి ఉండాలి అంటే ముందు నీవు ఏ కులం, నీ గోత్రం ఏంటి, నీ కులం ఏంటి ఇవన్నీ కూడా చెప్పాలి. చెప్పి ఏదో ఒక ఆధారం చూపిస్తేనే ఆ సత్రంలో వారిని చేర్చుకుంటారు. చాలా తక్కువ రేట్‌కి. ఫ్రీగా కూడా తక్కువ రేట్‌కి అన్నీ కూడా దొరుకుతాయన్నమాట అండి. అంటే మన దేశంలో వచ్చి కులాల పేరు మీద సత్రాలంటూ కూడా ఉండటం జరిగింది గానీ, మామూలుగా అయితే మరి సత్రాలనేవి ఉండేవి. అప్పుడు వారు డబ్బులిచ్చి అందులో ఉండేవారు ఆ పూట, ఆ రాత్రికి. తెల్లారి మళ్ళీ ఎవరి దారి వాళ్ళు భోంచేసి, డబ్బులిచ్చి భోంచేసి మళ్ళీ ప్రయాణమైపోతా ఉండేవాళ్ళు మార్గం గుండా. ఇలా జరుగుతూ ఉండేవి. అలాగా ఈ యొక్క చనిపోయాక ఎవరైతే మరి చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అతన్ని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అది గాడిద కానివ్వండి, ఒంటె కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఎక్కించుకుని సత్రంలోకి తీసుకువెళ్ళి ఏవండీ ఏం చేశాడో చూడండి ఒకసారి. పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికిచ్చి, ఇతన్ని పరామర్శించుము. నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పాను. ఒక దేనారం అంటే ఎంత అంటే ఇంచుమించుగా ఆ కాలంలో ఏంటంటే ₹1 అలా 2 దేనారాలు ఆ సత్రం యొక్క యజమానికి ఇవ్వటం జరిగింది. నువ్వు ఇతన్ని చూస్తా ఉండు. నువ్వు ఇంకేదైనా ఖర్చు చేసినా, ఇంకేదైనా అతనికి నువ్వేమైనా ఖర్చు పెట్టినా, నేను మరలా వచ్చేటప్పుడు నేను నీకు అది ఇస్తాను అని ఒక సమరయుడు అండి. ఏమండి? అందుకోసం ఏంటంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. వాస్తవంగా ఈ మాట మరి నాకు నేను మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడను కానివ్వండి, మనిషి యొక్క గుణం అనేది ఏంటంటే కులాన్ని బట్టి ఉండదండి. మతాన్ని బట్టి ఉండదండి. ఏమండి? మనిషి యొక్క గుణం కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఉండదు. అర్థమైందండి? వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, వారు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, వారు పెరిగినటువంటి విధానం, వారి తల్లిదండ్రులు వారు పెంచినటువంటి విధానాన్ని ఆధారం చేసుకుని మన క్యారెక్టర్, అదే మన గుణం అనేది ఉంటుందండి. నిజంగా సమరయుడు చూడండి ఎంత చేశాడండి. ఏమండి? అతను గాయాలు కడిగాడు. నూనెతో ద్రాక్షారసం గాయాలు కడిగి నూనె ద్రాక్షారసం పట్టించి అతను వాహనం మీద ఎక్కించుకుని సత్రానికి తీసుకువెళ్ళి నువ్వు ఇతను చూస్తూ ఉండు, ఇంకేదైనా అయితే నేను ఇస్తాను మరలా వచ్చినప్పుడు, నువ్వేం భయపడవసరం లేదు, కంగారు పడవసరం లేదు అని అతన్ని ఎంత చేశాడు చూడండి. అంటే ఒక యాజకుడు కంటే, ఒక లేవీయుడి కంటే, ఒక సమరయుడి అతని యొక్క మనస్తత్వం, లేక అతని యొక్క మనసు, అతని యొక్క హృదయం ఎలా ఉందో చూడండి. అంటే ఎంత జాలి, ఎంత దయ చూసారా? అదేనండి నేటి మనుషులకు కావాల్సింది. అర్థమైందండి? మనం ఒక కులాన్ని చూసి, ఒక మతాన్ని చూసి మనం వీళ్ళు తప్పుడు వాళ్ళని చెప్పి మనం ఎప్పుడు ఎవరిని కూడా అనకూడదు. కులం తక్కువ వాళ్ళకి తక్కువ గుణం ఉంటుందని, నీచమైన గుణం ఉంటుందని, నీచమైన క్యారెక్టర్స్ ఉంటాయని మనం తప్పుగా అనుకోకూడదండి. లేదా అగ్రవర్ణాల వర్గాల వారికి మంచి గుణం ఉంటుందని, మంచి లక్షణాలు ఉంటాయని, మంచి ప్రవర్తన ఉంటుందని మనం ఎలా చెప్పగలం? చెప్పలేమండి.
గుణం అనేది ఏంటంటే మనం పెరిగినటువంటి వాతావరణం, మన తల్లిదండ్రులు మనం పెంచినటువంటి విధానం, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, ఇవే. దీన్ని బట్టే మన క్యారెక్టర్ అనేది ఆటోమేటిక్‌గా ఏంటంటే మరి బయటపడుతూ ఉంటుంది. ఏవండీ? ఇప్పుడు ఇంట్లో పద్దాక బూతులే మాట్లాడుతున్నారనుకోండి తల్లిదండ్రులు, పిల్లలేం జేస్తారు? పిల్లలేం జేస్తారు చెప్పండి? బూతులే మాట్లాడతారు. ఆళ్ళకి బూతులనేది ఏంటంటే అది పెద్ద పెద్ద ఇదిగా కనిపించదు ఆళ్ళకి. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం అనుకుంటూ ఉంటారు. అర్థమైందండి? ఆ! మొన్న ఈ మధ్యన నాకు ఒక ఇన్సిడెంట్ కూడా ఇలాంటిదే జరిగిందండి. అదేమనంటే అది వాళ్ళ భాష అండి అంటారు. భాష నీ అమ్మ అంటే భాష? అదొక స్లాంగా? అదొక స్లాంగా? నీ అమ్మ అంటే అదొక స్లాంగా? చెప్పండి. నీ అవ్వ అంటే ఒక స్లాంగా? నీ తల్లి అంటే అదొక స్లాంగా? తప్పు కదండి! తప్పు గదా! అలా మాట్లాడకూడదు గదా! మన భాష, మన మాట తీరు చక్కగా ఉండాలి. అర్థమైందండి? ఆ! ఎవరమ్మా ఈ తల్లిదండ్రులు ఇలా పెంచారు పిల్లల్ని? ఇంత భయభక్తులతో పెంచారే! అరే! మాట మాట్లాడుతుంటే ముత్యాలు రాలినట్టున్నాయే. నిజంగాను. నిజంగా ఎంత వందనంగా మాట్లాడుతున్నారమ్మా. ఆ! అని ఆశ్చర్యపోవాలి. అలా ఉండాలండి మన మాట తీరు. అంటే మాటకి ఏంటి ఏదో అంటారు చూసారా? ఏంటి మాటకి ముందు బూతు, వెనక బూతు కాదు. ఏదైనా మాట్లాడితే. అలా మాట్లాడకూడదది. అందుకోసం ఏంటంటే అదుపు, అదుపు, నోరు పొదుపు అంటారు. అంటే ఏంటి? మన నోరనేది చాలా అదుపులో పెట్టుకోవాలి. ఏ మాట మాడితే ఆ మాట మనం మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. ఇది ముందుగా ఎవరు మార్చుకోవాలంటే తల్లిదండ్రులు మార్చుకోవాలి. తల్లిదండ్రులు మార్చుకుంటే, తల్లిదండ్రులు మంచిగా మాట్లాడితే పిల్లలు కూడా మంచిగా మాట్లాడతారు. తల్లిదండ్రులు బూతులు మాట్లాడితే పిల్లలు కూడా అలాగే ఉంటారు. తల్లిదండ్రులు మంచివారనుకోండి, పిల్లలు కూడా మంచివారుగానే ఉంటారు. లేదు, మా అమ్మ, మా నాన్నకి నేను చెడ్డ పేరు తేకూడదు. నేను చెడుగా ప్రవర్తించకూడదు. మా అమ్మ, మా నాన్న నా మూలంగా తల దించుకోవాలి నలుగురిలో. అలాంటి పరిస్థితి రాకూడదు అని ఒక భయం, ఒక భయం అనేది పిల్లల్లో ఉంటుంది. అర్థమైందండి? అందుకోసమే ముందుగా పెద్దలు మారాలి. పెద్దల మాట తీరు మారాలి. ఆలోచన మారాలి. ఇక్కడ సమరయుడు చూడండి. ఇక్కడ సమరయుడు ఏం చేశాడు? యాజకుడు వదిలేసినట్టు వదిలేయలేదే. లేవీయుడు వదిలేసినట్టు వదిలేయలేదే. ఏమండి? అతను ఎవరో కూడా తెలియదు. ఆ యొక్క పడి ఉన్నటువంటి వ్యక్తి దొంగల చేతిలో దెబ్బలు తిన్నాడు. కొన ప్రాణంతో కొట్టుకులాడుతున్నాడు. చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పరామర్శించాడు, చేరదీశాడు, ఎంతో చేశాడు సేవ. ఏమండి? కింద చూద్దాం చూడండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. చూసారా? ఎవరైతే జాలి పడ్డాడో అతనే పొరుగువాడండి. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా 2 ఆజ్ఞలు. అందులో రెండవదే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. మన పొరుగువాడిని ప్రేమించాలండి. క్రైస్తవులు ఉండవలసింది ఇదే లక్షణం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పొరుగువారిని కాదండి, సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారండి. అక్క చెల్లెల్ని పట్టించుకునేటువంటి అన్నయ్యలు ఉన్నారండి క్రైస్తవులలో. అక్కా చెల్లెల్ని పట్టించుకోరు, తల్లిదండ్రుల్ని పట్టించుకోరు, పట్టించుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారు. కానీ వీళ్ళు చర్చికి వెళ్తారండి. బాప్తిసం తీసుకుంటారు, ప్రభు బల ఆచరిస్తారు, కానుక వేస్తారు, ఉపవాసాలు కూడా ఉంటారు. కానీ వీరి మనసు దేవునికి అనుకూలంగా లేదు. ఇక్కడ రక్త సంబంధి కాదండి. సమరయుడికి దొంగల చేతిలో చావు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఏమండి, అతను రక్త సంబంధి కాదు.
అతని బంధువు అంతకంటే కూడా కాదు, ఎవరో తెలియదు. అయినా అతనిలో ఉన్నటువంటి జాలి, అరే రే పడిపోయాడే, అరే అనవసరంగా కొట్టారే, కొట్టు పడేశారే, అరే ఇతను ఎలా అయినా బాగు చేయాలి, ఇతను ఎలా అయినా కొంచెం ఇచ్చేయాలి, బాగు ఇచ్చేయాలని చెప్పి ఎంతో ప్రయాసంతో, ఎంతో కష్టంతో, చూసారా ఎలా చేశాడండి. డబ్బులు ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఏం చేశాడు, నేను మరలా వస్తా, మరలా వచ్చినప్పుడు నువ్వు ఇంకేమైనా ఖర్చు పెడితే అవి కూడా ఇస్తా. ఏమండి, ఇలాంటి మనసు ఎవరికి ఉంది చెప్పండి? నేటి క్రైస్తవుల్లో ఎంతమందికి ఉందని చెప్పండి, ఎంతమందికి ఉందో చెప్పండి. నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ అండి, చాలా 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 తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే తల్లిదండ్రులనే చూడటం లేదండి, అక్క చెల్లెల్నే చూడట్లేదండి, అన్నదమ్ముల్నే చూడట్లేదండి. ఇలాంటి వారు పొరుగువారిని ప్రేమిస్తారా? పొరుగువారి మీద జాలి పడతారా? క్రైస్తవ్యం అంటే ఏంటనుకున్నారండి? సేవ చేయటం అండి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను వలె అంటే నీకు నువ్వు ఎంత చక్కగా అయితే ప్రేమించుకుంటావో, నీ పొరుగువాడిని ఆపదలో ఉన్నప్పుడు, నీ పొరుగువాడు ఇబ్బందులో ఉన్నప్పుడు కూడా నీ పొరుగువాడిని కూడా అదే విధంగా చూసుకో. ఇదేనండి క్రైస్తవ్యం అండి. క్రైస్తవ్యం అంటే ఇదే. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది చేస్తున్నారు? ఆస్తులు పంచలేదని చెప్పి, ఇల్లులు పంచలేదని చెప్పి, బంగారాలు పంచలేదని చెప్పి, పొలాలు పంచలేదని చెప్పి, ఏమండి తల్లిదండ్రుల మీద పోట్లాడేటువంటి క్రైస్తవులు నేను చాలా మందిని చూశానండి. చాలా మందిని చూశానండి. చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. దేవుని సంగతి తెలిసినటువంటి మనం ఎలా ఉండాలి చెప్పండి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అన్నాడు. సన్మానించడం అంటే అర్థం ఏంటండి? అప్పుడప్పుడు రాజకీయ నాయకులు సన్మాన కార్యక్రమాలు మొదలు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రులకు కానివ్వండి, లేదంటే రాజకీయ మినిస్టర్స్ కానివ్వండి, సన్మానాలు అవి జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. ఏమండి సన్మానం చేసేటప్పుడు ఏంటంటే, ఏమండి వారిని చాలా అపురూపంగా చూసుకుంటారు. ఆ కార్యక్రమానికి ఎవరైతే సన్మానం చేయబడటానికి వచ్చాడో అతన్ని చాలా అపురూపంగా చూసుకుంటూ, ఏమండి అతనికి ఒక శాలువా కప్పి, అతనికి ఒక మెమొంటో ఇచ్చి, అతని గురించి గొప్పగా చెబుతూ, ఇది సన్మానం అండి. అలాగే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును అన్నాడు. అంటే ఏంటి అంటే ప్రతిరోజు వారిని ఎలా చూడాలి? ఎంతో మంచిగా చూడాలి. వారికి కావలసినవన్నీ కూడా అమర్చాలి. పిల్లలుగా అది మన బాధ్యత. అండి. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి క్రైస్తవులు? నిజంగా మరి మనస్సాక్షితో ఆలోచించండి. నేను నా తల్లిని, నేను నా తండ్రిని ఎంతవరకు చూస్తున్నాను? ఎలా చూస్తున్నాను? ఏం చూస్తున్నాను? ఏ విధంగా చూస్తున్నాను? ఎక్కడ పడుకోబెడుతున్నాను? నేను ఎక్కడ పడుకుంటున్నాను? అతనికి ఏ అన్నం పెడుతున్నాను? నేను ఏ అన్నం తింటున్నాను? నా భార్య ఏ అన్నం తింటుంది? నా బిడ్డలు ఏ అన్నం తింటున్నారు? నా తల్లి ఏ అన్నం తింటుంది? నా తండ్రి ఏ అన్నం తింటున్నాడు? ఎక్కడ పడుకుంటున్నాడు నా తండ్రి? ఫ్యాన్ ఉన్న గదిలో పడుకుంటున్నాడా? బయట పడుకుంటున్నాడు చలిలో మంచుకి? ప్రతి క్రైస్తవులు ఆలోచించాలండి. ఇవి నా మాటలు కాదండి. నా మాటలు వినొద్దండి మీరు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. సన్మానించడం అంటే ఎంత గొప్పగా చూసుకోవాలి. అలాగే అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని ఏమండి ఎంతో ఎంతో బాగా చూసుకోవాలండి. క్రైస్తవులమైనటువంటి మనము ఇవి పాటించకపోతే, ఈ బాధ్యతలు నెరవేర్చకపోతే, ఏమండి ఇక బయట వారికి ఇంకేం చెప్తాను చెప్పండి? బయట వారికి ఏం చెప్తాను చెప్పండి? ఆలోచించండి దేవుని పిల్లలు. నేను చెప్పింది తప్పంటారా? ఈ సమరయుడు ఏం చేశాడండి? బంధువు కాదు, రక్త సంబంధి కాదు, ఏమీ కాదండి. అలాగే ఏమండి పొరుగువాడు కూడా కాదు అప్పటి వరకు. అతను తెలియదు, అతని ముఖం కూడా చూడలేదు. అర్థమైందా? కానీ ఆ క్షణం చూసినా కానీ
తన మనసు తపించింది, తన మనసు కదిలించింది, హృదయం కదిలిందనమాట. జాలిపడ్డాడు. చూసారా? అదే నేటి క్రైస్తవులు కావాల్సిందండి. జాలి, దయ, కరుణ, ఇవేనండి కావాల్సిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన ప్రకారం ఏంటో తెలుసండి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించటమే కాకుండా నీ శత్రువులను కూడా ప్రేమించాలండి. ఏమండి? ఎవరైనా ఇబ్బందులో ఉంటే నీకు చేతనైనంత సహాయం చేయటం ఎంతో మంచిది, ఎంతో మంచిదండి. అంతేగాని ఇబ్బందులు ఉన్నా కానీ తెలిసి నువ్వు చేసే పరిస్థితిలో ఉండి కూడా నువ్వు చేయలేకపోతున్నావు అంటే నువ్వు నిజమైనటువంటి రియల్ క్రిస్టియన్వి ఎలా అవుతావు? చెప్పండి? ఒక వ్యక్తి నీ ఎదురుగుండా ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని తెలుసు, తినటానికి తిండి లేదని తెలుసు, కట్టుకోవడానికి గుడ్డ లేదని తెలుసు, అయినా నీకు అన్నీ ఉన్నాయి, నీకు తెలుసు కూడా నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు అంటే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలా అవుతావు? నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవు ఎలా అవుతావు? నీకు నిజంగా పరలోకం ఎలా దక్కుతుంది? నీకు లేకపోతే సరే, నీకు ఉన్నదందులోనే, నీకు ఏదైతే ఉందో అందులోనే కొంత, అదేనండి సేవ, అదేనండి దయ, కరుణ అంటే. అలా చేస్తేనేనండి పరలోకం అండి. అంత మాత్రమే కాకుండా మన శత్రువులను కూడా ప్రేమించాలట. ఆయన చెప్తున్నాడు మత్తయి సువార్తలో, పాత నిబంధన ప్రకారం అయితే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి అన్నాడు. కానీ ఇప్పుడు నేను మీతో ఏం చెప్తున్నా తెలుసా? మీ శత్రువులను కూడా ప్రేమించండి. ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో వారిని కూడా మనం ప్రేమించాలి. అర్థమైందండి? అంతేగాని పగ ప్రతీకారాలతో రగిలిపోకూడదండి. పగ ప్రతీకారాలతో రగిలిపోకూడదు. ఆ పగ ప్రతీకారాలు, అసూయ, ద్వేషాలతో రగిలిపోతే ఇక నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలాను? నిజమైనటువంటి క్రైస్తవుడుగా ఎలా పిలువబడతావు? దేవుడు నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? నువ్వు ప్రార్థన ఎలా చేయగలుగుతున్నావు? అందుకోసమే మన శత్రువులను కూడా మనం క్షమించాలంతే. మన శత్రువును కూడా మనం క్షమించాలి. అందుకోసం ఎప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు అనిపించుకుంటారు. నేను ఎప్పుడు ఇంట్లో అది చెప్తాను, పోతే పోనీ వదిలేసేయండి, వాళ్ళ కర్మ వాళ్ళే, దేవుడే చూసుకుంటాడు అంతా అనుకుంటాను అంతే. అంతేగాని ఎవరి మీద కూడా పగ ప్రతీకారాలు అనేది ఉండకూడదండి, ఉండకూడదు. ఉంచుకొని కూడా నేను అసలు దానివల్ల ఏమొస్తుంది చెప్పండి? అనారోగ్యం తప్ప, పాపం తప్ప. పాపము, అనారోగ్యం, దేవుడికి మనం దూరం అయిపోవడం తప్ప దానివల్ల వచ్చే లాభాలంటూ ఏమీ లేవండి. ఒక నిజమైన క్రైస్తవుడు నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి అంటే ఎలాగో నేను మీకు చెప్తున్నాను. కనుక దయచేసి ఏమండి, అన్నదమ్ముల్ని విడిచిపెట్టొద్దు, రక్త సంబంధికులను విడిచిపెట్టొద్దు, బంధువుల్ని విడిచిపెట్టొద్దు. నీకు కలిగి ఉన్న దాంట్లోనే లేని వారికి ఉన్నవారికి పెట్టమంటలేదండి. ఏమంటే మీకు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు మీరు చూడండి, పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే బంధువులను పిలుస్తారండి. ఎవరైనా అడుక్కునే వాళ్ళని పిలుస్తారండి, లేని వారిని పిలుస్తారా? ఒక పూట భోజనం పెళ్లి జరుగుతుంది, కొంచెం రోడ్డు అంటే తిరిగి అడుక్కునే వాళ్ళు ఉంటారు కొంచెం. ఏమండి, నిరుపేదలు, ఒక పూట ఉండి ఒక పూట తినలేని వారు, అలాంటి వాళ్ళని పిలుస్తారా పెళ్ళికి, భోజనాలకి? పిలవరండి. పెళ్ళికి ఎవరు పిలుస్తారు? ఏదైనా ఒక కార్యక్రమం ఎవరు పిలుస్తారంటే వారి బంధువుల్ని, రక్త సంబంధికులు పిలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? సగం తిని సగం పడేస్తూ ఉంటారు. ఏమండి, అదే లేని వారికి పెట్టామనుకోండి, ఏమండి, ఆ నీ బంధువులతో పాటు వారిని కూడా పిలిచామనుకోండి, ఎంత బాగుంటుంది చెప్పండి. ఇదేనండి క్రైస్తవ్యం అండి. మారాలండి, మనం చాలా మారాలి. మనం చాలా మారాలి. ఏదో పైకి ఏదో చర్చికి వెళ్ళి ఉపవాసాలుండి కానుకలేసి ఏదో వెళ్తే అది నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. మన ఆలోచన విధానం, మన బుద్ధి, మన పద్ధతులు, మన మాట తీరు అన్నీ మార్చుకోవాలి. ఎందుకంటే మనకు పరలోకం కోసం మనం ఆశపడుతున్నాం. పరలోకం కోసం మనం ఆశపడేటప్పుడు పరలోకం ఆయన ఇవ్వాలి అనుకుంటే ఏమండి, దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే ఆయన ఇవ్వడు కదా. ఇస్తాడా? ఇవ్వడు కదండి. ఆయనకు అనుకూలమైనది చేయాలి. ఆయనకు అనుకూలమైన పనులన్నీ మనం అన్నీ కూడా ఈ భూమి మీద నెరవేర్చాలి. అప్పుడే ఇస్తాడు ఆయన. అందుకోసమే మన శత్రువులను కూడా మనం ప్రేమిద్దాం. దయచేసి ఎవరి మీద కూడా ఏంటంటే ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దండి. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దయచేసి నా మాటలు వినండి.
నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నీకు నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో, ఎంత బాగా అయితే చూసుకుంటావో టయానికి అన్నీ టిఫిన్ గానీ, భోజనం గానీ, సాయంత్రం మరి డిన్నర్ గానీ ఇయన్నీ ఎలా అయితే చూసుకుంటావో, నీ పొరుగువాడి లేనితనంలో ఉంటే అలాగే నువ్వు సేద తీర్చాలి అతనికి. అతని యందు జాలిపడాలి, కనికరపడాలండి. యేసుక్రీస్తు వారు అదే చెప్తారు. నిత్య జీవమునకు వారసుడగుటకు, పరలోకానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నటువంటి బీదవారి మీద జాలిపడాలండి. అదేమనంటే నాకేమైనా కోట్లు ఉన్నాయండి జాలి పడతాకి, నాకున్నది కొద్దో గొప్ప. ఆ కొద్దో గొప్పే, ఆ కొద్దో గొప్పలోనే నీకు చేతనైంది, నీకు చేతనైంది నువ్వు చెయ్యాలండి. ఆలోచన విధానం మార్చండి, పద్ధతులు మార్చుకోండి, మాట తీరు మార్చండి. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఎక్కడి నుంచైనా ఇప్పటి వరకు ఒకవేళ తెలియకపోయి ఉండొచ్చు, మనం పరలోకం వెళ్ళాలి అనుకుంటే మన తల్లిదండ్రుల్ని బాగా చూస్తేనే పరలోకం వెళ్తాం. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. మన తల్లిదండ్రుల్ని బాగా చూస్తేనే మనం పరలోకం వెళ్తాం. అర్థమైందా? మన పొరుగువారిని మనం జాలిపడితేనే మనం పరలోకం అండి. దయచేసి ఈ మాటలు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. థ్యాంక్ యూ. ఇంకొకసారి ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ